మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అయితే సార్ డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందా? ఇప్పుడు ఒకరి ఫ్యామిలీలో నుంచి ఒకటి రాదమ్మా. రాదా? ఓకే. ఒక చిన్న ఇక్కడ క్లారిఫికేషన్, దోమలో ఎక్కువ డెంగ్యూ వైరస్ ఉంటుందా, మనిషిలో ఎక్కువ డెంగ్యూ వైరస్ ఉంటుందా? మనిషి లోపల ఉంటుందా డెంగ్యూ వైరస్? ఇప్పుడు దోమ దాంట్లో కొన్ని ఎంత సైజ్ ఎంత చిన్నది, ఎన్ని ఉండొచ్చు వైరస్? ఒక 1000-500 ఉండొచ్చు. కానీ మనిషి అనే బాడీలో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఆ బాడీలో ఎంత వైరస్ ఉండాలి? కోట్లలో ఉండాలి వైరస్. ఈరోజు మన వ్యవస్థ అంతా కూడా దోమని చంపనీకపోతుంది రివర్స్గా. అర్థమైందా? రివర్స్ అన్నట్టు. నేను ఇప్పటివరకు అన్ని రివర్స్, వాళ్ళు చెప్పిన అన్ని సమాధానం ఇస్తున్నా, క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇది కూడా అంతే. మనిషిలో ఉన్న వైరస్ చంపకుండా దోమని చంపితే ఏం లాభం? ఇప్పుడు సపోజ్ మనిషిలో ఉన్న వైరస్ని మీరు 1-2 రోజుల్లో కంప్లీట్గా పోయే మందులు ఉన్నాయి, వాడండి అంటున్నాను, తీసుకురండి అంటున్నాను. అది 2 రోజుల్లో నీకు వైరస్ చనిపోయినప్పుడు మీకు దోమ వచ్చి కొట్టినా దాంట్లో వైరస్ ఉండదు, జస్ట్ బ్లడ్ ఉంటుంది. అది కూడా పాపం జీవే. మనం ఎట్లనో మిగతా యానిమల్స్ మీదనో లేకుంటే ఎట్లనో బతుకుతున్నాం, అవి కూడా మన పైన ఆధారపడి ఉన్నాయి. డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకొని పోతుంది, కానీ ఇన్ఫెక్టెడ్ కాదు. మనం డిక్రీజ్ చేయాల్సిన వైరస్ ఏదైతే ఉందో, మనిషిలో ఉండే బాడీలో ఉండే వైరస్ని డిక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ మిగతా డెంగ్యూ అనేది వ్యాప్తి చెందదు. సార్ ఇప్పుడు డెంగ్యూ చికెన్ గున్యా రెండు సేమైనా, బట్ చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి సార్. వాళ్ళు కూర్చున్నా లేవలేరు, ఇన్ కేసు నడిచినా వాళ్ళకి అంటే అణువు మొత్తం అన్నీ అంటే పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక 1 month అయినా వాళ్ళకు తగ్గదు. అంటే పెయిన్స్ మొత్తం తగ్గడానికి దగ్గర ఒక 6 months దాకా టైం పట్టుద్ది. ఇప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్ అంటే ఈ డెంగ్యూకి ఏ విధంగా ఉంది బయట మీరు ఇచ్చే ట్రీట్మెంట్ చెప్పారు కదా, సో చికెన్ గున్యాకి సార్? చికెన్ గున్యా కూడా ఉందమ్మా. 12 to 24 hours, 24 hours ఫీవర్ పోతుంది. ఓకే. అండ్ ద థింగ్ ఏంటంటే, ఈ వైరస్ ఏదైతే 4 to 5 days బాడీలో ఉండేదైతే క్రియేట్ చేస్తుందో, ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్లో బాడీలో ఎంటర్ అయిపోయి దానిపైన చేస్తూనే ఉంటుంది ఫీవర్ వచ్చే వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్ అనేది కూడా తగ్గుతాయి, మెడిసిన్స్తో ఉన్నాయి. ఇక ముఖ్యమైనది ఏంటంటే జాయింట్ పెయిన్స్. ఇప్పుడు అందరు జాయింట్ పెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్. అవును. ఇప్పుడు నేను ఫోన్లో ఇప్పుడు మాట్లాడించమంటే మాట్లాడిస్తాను. ఇప్పుడు నా చికెన్ గున్యా పేషెంట్స్ ఓన్లీ 5 days. 5 daysలోనే మొత్తం 5 days క్లియర్. జాయింట్ పెయిన్స్ కానీ అన్నీ. ఎప్పుడు మాట్లాడించమంటే మాట్లాడిస్తాను పేషెంట్తో.